గురుగారు ఇప్పుడు వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించారు, అలాగే వారితో పాటు రాజశ్యామల అమ్మవారు, ఈ రెండిటి కూడా ఇప్పుడు ఎక్కువగా అందరూ కూడా వారాహి పూజలు చేస్తూ వారాహి అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే రాజశ్యామల కూడా, ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు ఇవన్నీ కూడా రాజశ్యామల యోగాలు యాగాలు ఇవన్నీ కూడా చేస్తారు కదా, వాటి గురించి కాస్త తెలియజేయండి. మంచి ప్రశ్న వేశారయ్యా. విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా వరకు కూడా రాజశ్యామల వారాహి అనే మాటే మనకు బాగా వినపడుతున్నది. అయితే ఈ దేవతల గురించి మనం మాట్లాడకపోయే ముందు ఆ దేవతను ఒకసారి స్తుతి చేసుకుని మన విషయంలో ప్రవేశిద్దాం. స్మరేత్ ప్రథమ పుష్పిణీ మృదిర బిందుకోణాంబరాం గృహీత మధుపాత్రిక మదభిఘూర్ణ నేత్రోజ్వలాం ఘనస్థన భరాలసాం గణిత శూలికాం శ్యామలాం శవస్తమణివల్లకీం విమల శంఖతాటంకినీం. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమో నమః. శ్రీ వారాహి పరదేవతాయే నమో నమః. శ్రీ రాజ్యశ్యామలాంబాయే నమో నమః. మనకి ప్రస్తుత కాలంలో వారాహి శ్యామల ఇదే మాట మనకి మనపడుతున్నది. ప్రధానంగా తీసుకుంటే మనకి ఈ వారాహి నవరాత్రులు శ్యామల నవరాత్రులు అనే మాట కూడా మనకి వినపడుతుంటుంది. అది ఎప్పుడయ్యా అంటే ఆషాఢ మాసంలో, అంటే పాడ్యమి, ఆషాఢ శుద్ధ పాడ్యమి లగాయత్తు మనకి నవమి వరకు కూడా మనకి వారాహి నవరాత్రులు ప్రారంభం చేస్తారు. అదేవిధంగా మనకి ఈ మాఘ శుద్ధ పాడ్యమి లగాయత్తు నవమి దాకా రాజ్యశ్యామల నవరాత్రులు మనకి చేస్తూ ఉంటారు. అయితే ఇంతకీ నవరాత్రులు చేస్తుంటారు అంతా తెలిసిదే, కానీ ఫోటో పెడతారు, నవరాత్రులు చేస్తుంటారు, కానీ అమ్మవారి తత్వం గురించి, అమ్మవారి యొక్క ఉపాసన క్రమం గురించి కూడా ఎవరికి మనకి తెలియదు. ప్రధానంగా అమ్మవారికి సంబంధించి విషయం తెలుసుకోబోయే ముందు మనకి లలితా అమ్మవారి గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనకి ఈ లలితా సహస్రనామంలో కిరిచక్రరధారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాశిప్త వహిని ప్రాకార మధ్యగా అంటూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకొకటి కూడా వస్తుంటుంది, కిరిచక్రము అంటే వారాహి అమ్మవారి గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకుందాం. మనకి కిరిచక్రరధారూఢ దండనాద పురస్కృత అంటే కిరిచక్రము అంటే వరాహముతో కూడినటువంటి వాహనంతో అమ్మవారు అమ్మవారు ఉంటుంది. ఇందుకీ ఈ వారాహి అమ్మవారు కిరిచక్రం మీద ఎందుకు ఉంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, మనకి లలితా అమ్మవారు ప్రధానంగా తీసుకుంటే చండముండాసురును, అదేవిధంగా రక్తబీజుని, అదేవిధంగా ఇటువంటి రాక్షసును సంహారం చేయడానికి రక్తబీజులు అనుకోండి, చండ నిశుంభులు, శుంభాది నిశుంభులు అనుకోండి, వీళ్ళందరినీ కూడా సంహారం చేయడానికి అమ్మవారికి ఇంతమంది రాక్షసుని సంహారం చేయాలంటే ఆవిడకి కూడా ఇది కావాలి కదా, అందుకని ఒక ప్రణాళిక కావాలి, వాటికి సంబంధించినటువంటి ఒక విధానం కావాలి. దానికి సంబంధించి ప్రధానంగా అమ్మవారు తన శక్తి నుండి ఒక ఇద్దరు దేవతల్ని మనం సృజించింది. అటువంటి దేవతలే మనకి రాజశ్యామల, అదేవిధంగా వారాహి. ఈ రాజశ్యామల అమ్మవారి తరకు మహామంత్రిని. ఇంకా ఈ వారాహి అమ్మవారి గురించి తీసుకుంటే అమ్మవారు సర్వ సైన్య అధ్యక్షురాలు దండనాయికి అంటూ ఉంటారు. ఈ వారాహి అమ్మవారు అంటే అమ్మవారి తాలూకా సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షురాలు అని అంటుంటారు. ఈ అమ్మవారు ఎట్లా ఉంటుంది వారాహి అమ్మవారు అనే విషయం గురించి చూసుకుంటే, ఈ వారాహి అమ్మవారు కిరిచక్రము అంటే వారాహాలతో కూడినటువంటి చక్రంతో అమ్మవారు ఆశీనుడై ఉంటూ ఈ శుంభ నిశుంభులందరినీ కూడా సంహారం చేస్తుంది అని మనకి మంత్రగ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇంకా ఈ వారాహిలో మనకి చాలా రకాలైనటువంటి వారాహి ఉపాసన క్రమాలు తీసుకుంటే చాలా ఉపాసన వారాహికి సంబంధించి చాలా ఉప దేవతలు ఉన్నారు. ఎవరు అంటే మనకి వారాహిలో 4 రకాలు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే బృహత్ వారాహి, అదేవిధంగా స్వప్న వారాహి, అదేవిధంగా ధూమ్ర వారాహి, అదేవిధంగా కిరాత వారాహి. అంటే ప్రధానంగా వారాహి క్రమాల్లో ఉపాసన క్రమాల్లో మనం మాట్లాడుకుంటే ఈ 4 ప్రధానమైనటువంటి వారాహి. ప్రధానంగా బృహత్ వారాహి అనేది అందరూ ఆరాధన చేయదగ్గటువంటి ఉపాసన దేవత. ఈ మంత్రం అందరూ కూడా ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా స్వప్న వారాహి, ఈ స్వప్న వారాహి కూడా చేయడం, ఇదంతా ప్రధానంగా వారాహికి సంబంధించిన దేవత అంతా కూడా రాత్రి భాగము ఆరాధన క్రమానికి శ్రేష్టమైనటువంటి ప్రధానంగా ఈ నిర్దిష్టించబడింది. ఎందుకు అంటే అమ్మవారు తీవ్ర దేవత. చాలామంది అంటారు మనం భావన చేసే బట్టి ఉంటుంది అని, కానీ అది నా ఉద్దేశ ప్రకారం అది అంత కరెక్ట్ కాదు అంటాం. ఎందుకు అంటే ఏదోని
నిత్యం అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడు, బ్రాహ్మణుడనే కానీ సాధకుడు అనేవాడు కానీ. చేసేటప్పుడు నాకు సంబంధించినటువంటి అగ్నే కదా అని మనం ముట్టుకోలేము కదా, నిత్యం అంతవరకు ఎందుకంటే ఇప్పుడు మనం కర్పూర హారతి ఇస్తూ ఉంటాం నిత్యం దైవారాధన చేసినప్పుడు. నేను నిత్యం హారతి ఇస్తుంటాను కదా, చేతి మీద ఇచ్చిస్తానని చెప్పి చేతిలో మనం ఇవ్వగలమా? ఇవ్వలేము కదా. అదేవిధంగా ఏదైనా దానికి సంబంధించిన శక్తి అనేది ఉంటుంది. అందులో వారాహి ప్రధానంగా ఆవిర్భవించింది అమ్మవారు శత్రు సంహారిణి అమ్మవారు, దండనాయికి. అటువంటి అమ్మవారిని మనం భావన చేసే విధానం బట్టి ఉంటుంది, కానీ ఏదైనా ఆవిడ తాలూకు తీవ్రత అనేది అదే విధంగా ఉంటుంది. మన భావన, మనం శాంతంగా అమ్మవారిని భావన చేస్తే అమ్మవారు శాంత స్వరూపంలో మనకు అనుగ్రహిస్తుంది. తీవ్రంగా మనం ఆరాధన చేసి తీవ్ర భావనతో, అంటే కొంచెం ఉపాసన క్రమాల్లో మనకి 2 రకాల ఉపాసన క్రమాలు ఉన్నాయి కదా. ఏమిటయ్యా అంటే వామాచారం, కౌలాచారం, దక్షిణాచారం. ఈ విధంగా ఆరాధన క్రమాల్లో దక్షిణాచారంలో శాంత స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేసామనుకోండి, అమ్మవారు శాంతంగా మనం అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఉగ్రారాధన చేస్తే తొందరగా సిద్ధి కలుగుతుంది, కానీ ఆ సిద్ధి అనేది ఎక్కువ రోజులు అనేది మనకు ఉండదు. అయితే ప్రధానంగా వారాహిలో మనం చెప్పుకున్నట్లుగా బృహత్ వారాహి, స్వప్న వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి. ఈ బృహత్ వారాహి అందులో చేసుకోవాల్సిన ఆరాధన చేసినటువంటి ఇది. అదేవిధంగా స్వప్న వారాహి ఆరాధన చేయడం ద్వారా అమ్మవారు స్వప్నంలో సాధకుడికి కనిపించి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఉపద్రవాల గురించి, ఆ సాధకుడు చేయవలసినటువంటి పని క్రమాల గురించి కూడా అమ్మవారు ఉపదేశిస్తూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా కిరాత వారాహి, కిరాత వారాహి అనేది ఇంటిలో ఆరాధన చేసినటువంటి దేవత కాదు. కిరాత వారాహి అందులో పేరులోనే ఉంది. కిరాతం అంటే కొంచెం తీవ్రమైనటువంటి స్వభావం కలిగినటువంటిది కిరాత వారాహి. అదేవిధంగా ధూమ్ర వారాహి, ధూమ్ర వారాహి కూడా కొంచెం ఉగ్రమైనటువంటి, కొంతవరకు ఇది దేవాలయాల్లో చేయడానికి కిరాత వారాహి అని కానీ ధూమ్ర వారాహి అని కానీ ఇది దేవాలయంలో చేయడానికి ఆరాధన తగ్గట్టు. ఎందుకంటే ధూమ్ర వారాహి ఆ వర్ణమే ధూమ్ర వర్ణం, అంత పొగ సంబంధమైనటువంటి ధూమ్ర వర్ణం. కాబట్టి ఈ 2 దేవతలు కూడా గృహస్థు ఇంట్లో చేయవలసినటువంటి ఆరాధన కాదు, ఈ 2 కూడా బయటకు చేయవలసినటువంటి ఆరాధన. ప్రధానంగా వారాహి ఆరాధన చేయడం వల్ల ఏమిటి సిద్ధిస్తుంది అనే విషయానికి వస్తే, ఈ వారాహి ఆరాధన చేయడం ద్వారా వారాహి మనకి వారాహం మామూలుగా ఏం చేస్తుందండి, ఎక్కడ చెత్త ఉంటుందో మనం చాలామంది వారాహాన్ని చూసి చీచి అంటూ ఉంటాం, కానీ చాలా తప్పదు. ఎందుకు అంటే ప్రతి ప్రాణిలో కూడా దైవస్వరూపాన్ని మనం చూడాలి. ఆ వారాహం ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ మనకి మలము ఇవన్నీ ఉంటాయి, అందులో ఉన్నటువంటి క్రిములు తింటుంది, మలాన్ని తిందు, మలలో ఉన్నటువంటి క్రిములు తింటుంది, చేస్తూ అక్కడ శుద్ధిని చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వారాహి అమ్మవారు ఉపాసన చేయడం వల్ల ఏమిటి సిద్ధిస్తుంది అయ్యా అంటే, మనలో ఉన్నటువంటి మలినాలను అమ్మవారు తీసిస్తుంది. మనలో ఉన్నటువంటి మలినాలు ఏమిటున్నాయి, కామ క్రోధ షడ్వర్గాలు, ఇటువంటి హర్షట్ వర్గాలు. ఈ హర్షట్ వర్గాలన్నింటినీ కూడా అమ్మవారు నిర్మూలిస్తుంది. మనకి ఏమిటి కావాలి అంటే అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్లుగా మనకి ఏమిటి కావాలి అంటే, మనకి ఈ శరీరంతో ఈ యొక్క సంసారమైనటువంటి సాగరంలో ఇహంలో సుఖం, పరంలో మోక్షాన్ని కావాలి. ఎవరైనా కావాల్సిన ఇహంలో సుఖం ఉన్నంత వరకు కూడా ఇహంలో సుఖం కావాలి, పరంలో మోక్షం కావాలి. అటువంటి అమ్మవారు మోక్షప్రదాయిని అని కూడా అంటుంటారు. అందుకే మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని మనకు ఒక లలితా సహస్రనామం నామం కూడా వస్తుంది. మనకి క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారిని, వారాహి దేవతని క్రియాశక్తి స్వరూపిణి, స్మరణ మాత్రం చేతనే క్రియ చేసేస్తుంది, అక్కడ పని అయిపోతుంది. అందుకని ఇంత విశేషం మనకి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఎందుకంత విశేషం వచ్చిందయ్యా అంటే, అమ్మవారిని క్రియాశక్తి స్వరూపిణి, మనసులో స్మరణ మాత్రం చేతనే అక్కడ వారి యొక్క మనసులో కామ్యాలు ఏమున్నాయి ఇదంతా క్రియాభాగంలో అమ్మవారు నెరవేర్చిస్తుంది. కాబట్టి అమ్మవారికి ప్రధానంగా రాత్రి భాగం చాలా విశేషమైనటువంటి ఆరాధనకి అనుకూలమైనటువంటి సమయం. వారాహికి సంబంధించినటువంటి ప్రధానంగా రక్తవర్ణము, అదేవిధంగా నీలవర్ణము, ఈ వర్ణాలు ధరించి అమ్మవారికి మాష చక్రాలు, అంటే ప్రధాన మాష చక్రాలు అంటే సాధకుడు సాత్వికంగా ఆరాధన చేసేవాడు మాష చక్రాలు, అదేవిధంగా కేసరి బాత్, ఇటువంటి పదార్థాలతో అమ్మవారికి నివేదన చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారి వారి అభిష్టాలు నెరవేరుస్తుంది. ఒకటే వారాహి అంటే ఏమీ లేదండి, వారాహి అంటే వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే వారాహి అమ్మ. అంటే వరాహస్వామి ఉన్నాడు, వారాహస్వామి యొక్క స్త్రీ అవతారమే వారాహి అమ్మవారు. అయితే ఈ అమ్మవారు భూదేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఎవరికైనా గృహం కావాలి అనుకున్న వాళ్ళు,
అదేవిధంగా ఆస్తి సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ప్రధానంగా ఈ ప్రయోగాత్మకం అంటే ఈ పరప్రయోగాది క్రతువులు ఎవరైనా పరమంత్ర, పరతంత్ర, పరయంత్ర ప్రయోగాలు ఎవరైనా చేస్తే వాటికి సంబంధించి ఈ దేవత ఆ యొక్క ప్రయోగాన్ని కూడా నిర్మూలిస్తుంది అని మనకి మంత్రగ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి సంబంధించినటువంటి దేవత వారాహి. ఇంకా రాజ్యశ్యామల అమ్మవారు, రాజ్యాధికారం అందులోనే ఉంది. రాజ్యశ్యామల అమ్మవారికి, లలితాదేవతకి మహామంత్రిని. మనకి శ్రీచక్రంలో మనకి నవావరణ దేవతల్లో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి సన్నిధానంగా ఉన్నటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఒకటి వారాహి, ఇంకోటి రాజ్యశ్యామల. అందుకే లలితా అమ్మవారిని మనం తొందరగా చేరుకోవాలి, లలితా అమ్మవారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే వారాహి అమ్మవారు పాదాలు, అదేవిధంగా రాజ్యశ్యామల అమ్మవారి పాదాలు మనం పట్టుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక మినిస్టర్ని కానీ ఒక పిఎంని కానీ కలవాలి అంటే ఏం చేయాలి, ఒక ప్రధానమంత్రిని కలవాలి అంటే అక్కడ ఉన్నటువంటి వారిని మనం ఎలాగ పర్మిషన్ తీసుకుంటామో ఆ లలితా అమ్మవారు, ఆ మహా శ్రీచక్రేశ్వరి, ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పొందాలి అంటే ప్రధానంగా ఈ వారాహి, రాజశ్యామల అమ్మవారి ఆరాధన, వారి యొక్క అనుగ్రహం మనపై ఉండాల్సింది. ఇంకా రాజశ్యామల వారి గురించి మనం మాట్లాడుకుంటే ఈ రాజశ్యామల అమ్మవారు లలితాదేవతకి మహామంత్రిని. ఈవిడ ఏమిటి చేస్తుంది అంటే అమ్మవారికి చెప్తుంది, అమ్మ ఈ పిల్లలు ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా ఇచ్చేస్తున్నారని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఈవిడ ప్రణాళిక ఇస్తూ ఉంటుంది, ఆ విధంగా చేస్తూ ఉంటుంది. అయితే ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా ఏమిటి సిద్ధిస్తుంది, అదేవిధంగా రాజశ్యామలలో కూడా విభిన్నమైనటువంటి అవతారాలు ఉన్నాయి. అందుకే మనకి ఇది మాఘమాసంలో పాడ్యమి లగాయత్తు చేస్తారు రాజశ్యామల నవరాత్రులని. ఇందులో ప్రధానంగా ఏంటంటే వీణాశ్యామల, రాజశ్యామల, వీణాశ్యామల, హసంతి శ్యామల, సుఖశ్యామల, అదేవిధంగా ధూమ్రశ్యామల అని కూడా, అంటే ఇది కొంచెం లుప్తంగా ఉన్నటువంటి విద్య. ధూమ్రశ్యామల అని కూడా ఒక విద్య ఉంది, ఇది లుప్తమైనటువంటి ఉపాసన క్రమం. ఈ 5 దేవతలు రాజశ్యామలకు సంబంధించినటువంటి విధానం. ఈ లఘుశ్యామలనే మాతంగి అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఈ లఘుశ్యామలనే మాతంగి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో రాజశ్యామల అయితే దశమహావిద్యల్లో మాతంగిగా, అదే రాజశ్యామని మాతంగిగా పిలుస్తూ ఉంటారు. ఇంకా ప్రధానంగా ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా ఏమిటి సిద్ధిస్తుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా రాజ్యాధికారం వస్తుంది. ఇంకేమిటి వస్తుంది అంటే సర్వజన వశీకరణ. ఒక రకంగా చెప్పాలంటే సర్వజన వశీకరణ అంటే మంత్రం చేసేస్తే అందరూ వశమైపోతారని కాదు. ఆ అమ్మ మనకు అనుగ్రహిస్తే సకల జనులు అందరూ కూడా మనకి సన్నిధానంగా ఉంటారు. అంటే ఈ అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా అమ్మ కృపకి పాత్రులు అవుతే యావత్తు ప్రపంచం అంతా కూడా మనకి దాసోహం అవుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు ప్రధానంగా చూడండి, ఈ అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు ఎంతోమంది వాగ్గేయకారులు అయ్యారు. అదేవిధంగా చాలా కవిత్వానికి సంబంధించినటువంటి విశేషంగా వాళ్ళు ఆ యొక్క వారి యొక్క దీనిలో చాలా విశేషమైనటువంటి స్థానం కూడా పొందారు. ప్రధానంగా ఏమిటయ్యా అంటే స్ఫురణ విద్య అనేది సిద్ధిస్తుంది. స్ఫురణ విద్య అంటే ఎవరైనా మన దగ్గరికి వస్తే మంచి చెడ్డ అనేది అమ్మవారు తనంతట తానుగా మనకి తెలియజేస్తుంది. ఇంకా ఈ రాజశ్యామల ఆరాధనలో ప్రధానంగా ఈ ఆరాధన చేసేవాళ్ళు, ఇది కూడా రాత్రి భాగానికి సంబంధించినటువంటి ఆరాధన. కొంతమంది రాజశ్యామల ప్రధానంగా ప్రాతకాలంలో కూడా చెయ్యొచ్చు అంటుంటారు. ఎవరెవరి తాలూకా సాంప్రదాయాన్ని బట్టి చేస్తారు. కానీ వారాహితో పోల్చుకుంటే ఖచ్చితంగా వారాహి అయితే రాత్రి భాగంలోనే చేయాలి, కానీ రాజశ్యామల ప్రాతకాలంలో చేయొచ్చు, రాత్రి భాగానికి సంబంధించినటువంటి ఆరాధన కూడా చేయొచ్చు అని అంటుంది. అయితే ఈ రాజశ్యామల ఆరాధన చేయడం ద్వారా ఎన్నాటి కాలం నుంచి కూడా వివాహం కాని వారికి ప్రధానంగా వివాహం సిద్ధింపజేస్తుంది. ప్రధానంగా భార్యాభర్తలు ఎవరైనా కొంచెం విభేదాలు, కొంచెం చికాకులు ఉన్న వారందరికీ కూడా ఈ ఆరాధన చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య ఇటువంటి గొడవలన్నీ కూడా లేకుండా పోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కవిత్వము, సంగీత శాస్త్రము, ఇటువంటి విద్యలకు సంబంధించినటువంటి సాధకులందరూ కూడా ఈ రాజశ్యామల ఆరాధన చేయడం ద్వారా వారి ఆ సిద్ధి అనేది సిద్ధిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నవారు, ఈ రాజ్యాధికారం, ఏ విద్యలైనా రాజ్యాధికారం కావాల్సిన వాళ్ళు రాజశ్యామల ఆరాధన చేయడం ద్వారా వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. ఇంకా రాజశ్యామల అమ్మవారికి సంబంధించి రక్తవర్ణము అంటే
ఎరుపు రంగు వర్ణం కలిగినటువంటి వస్త్రం ధరిస్తూ, అదేవిధంగా ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ధరిస్తూ ఆరాధన చేస్తే అమ్మవారి తొందరగా ప్రసన్నరాలవుతుంది. అంటే మీరు అలా అడగచ్చు, గురువుగారు మీరు ప్రధానంగా వస్త్రాలే ఎందుకు తెలియజేస్తున్నారు అని. ఇప్పుడు మనం ఒకరి వద్దకు వెళ్తున్నాం, ఒక మేష్ గారి వద్దకో ఒక పెద్దవారి వద్దకు వెళ్తున్నాం. వారి వద్దకు వెళ్తున్నప్పుడు మనం వారికి ఇష్టమైన విధానంగా మనం వెళ్తే వాళ్ళు మనకు ప్రసన్నులు అవుతారు. వాళ్ళు మనకి ఏం కావాలో విద్య మనకి చెప్తారు. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి కూడా అమ్మవారికి ఇష్టమైన వస్త్రాన్ని ధరించి ఇష్టంగా అమ్మవారికి నివేదనలు పెడితే అమ్మవారు కూడా మనకి తొందరగా ప్రసన్నురాలయ్యి మన యొక్క అభిష్టాలు నెరవేరుస్తుంది అని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తున్నది. కాబట్టి అమ్మవారికి రక్తవర్ణము అదేవిధంగా ఆకుపచ్చ అనేటువంటి వర్ణం ధరించి ఈ మంత్ర సాధన చేయడం ద్వారా మంత్రసిద్ధులు అవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది సాంప్రదాయ విధానంగా ఈ రాజశ్యామల అనుష్ఠానం చేసేవాళ్ళు తాంబూల చర్వణం, తాంబూలం నవ్వులుతూ కూడా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి అనుష్ఠానం చేస్తారు. ఎందుకంటే ఉచ్చిష్ట మాతంగి సంబంధించి మంత్ర విధానంలో కూడా ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజన వశంకరి స్వాహ అని అంటూ ఉంటారు. ఉచ్చిష్టం అంటే ఏదో ఒకటి నవ్వులుతూ ఉండాలి, నవ్వులుతూ ఉంటూ అమ్మవారి మంత్ర సాధన చేయడం ద్వారా కూడా ఆ మంత్రసిద్ధి కలుగుతుంది అని కూడా అంటూ ఉంటారు. కొంతమంది సాధకులు ఈ మాతంగి అనుష్ఠానం కూడా చేస్తూ వారి అన్న తింటున్నటువంటి ఆఖరి ముద్దలో ఆ అమ్మవారికి సంబంధించి బలి ప్రదానం చేయడం ద్వారా కూడా వారికి ఈ మంత్రాన్ని 9 సార్లు అభిమంత్రించి అన్నాన్ని రాష్ట్ర చివరి ముద్ద విడిచిపెట్టడం ద్వారా మంత్రసిద్ధి కూడా చాలా తీవ్రంగా కలుగుతుంది అని, మంత్రసిద్ధి కలుగుతుందని కొన్ని మంత్ర గ్రంథాలు తెలియజేస్తాయి. ఇచ్ఛాశక్తి లలితా పరమేశ్వరి అయితే జ్ఞానశక్తి మనకి రాజశ్యామల అంటారు. ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించేదే కాబట్టి, సరస్వతి స్వరూపమే కాబట్టి జ్ఞానశక్తి రాజశ్యామల. క్రియాశక్తి స్వరూపిణి, క్రియ అంటే మన యొక్క మనసులో కామ్యం అనుకున్న మాత్రం చేతనే ఆ వారాహి అమ్మవారు మనకి ఆ యొక్క క్రియాభాగాన్ని చేరుస్తుంటుంది. ఇచ్ఛాశక్తి అంటే మన మనసులో ఏమి ఇచ్ఛ ఉందో అది అమ్మవారు తెలుసుకుని, లలితా అమ్మవారు తెలుసుకుని ఆవిడ యొక్క కోరిక నెరవేరుస్తుంది. కాబట్టి అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని మనకి లలితా సహస్రనామంలో వచ్చింది. కాబట్టి ఈ విధానంలో మన అమ్మవారి ఆరాధన చేయడం ఉత్తమం. ఇంకా ప్రధానంగా రాజశ్యామ అమ్మవారికి కూడా చాలా వరకు కూడా పులిహార అంటే చిత్రాన్నం నివేదన పెడుతూ ఆవిడికి ప్రధానంగా ఎరుపు రంగు వర్ణం కలిగినటువంటి పదార్థం ఏదైనా కూడా నివేదన, చిత్రాన్నంతో పాటు ఎరుపు రంగు కలిగినటువంటి వర్ణం సంబంధించినటువంటి ఏదైనా ఆహారం నివేదన పెట్టడం ద్వారా అమ్మవారి కృపకి పాత్రులు అవుతాం. ఇది మనకి ఈ విధంగా ఆరాధన క్రమం ఈ విధంగా చేయాలని